ఓం శాంతి 27/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మాయ చాలా శక్తివంతమైనది. దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము బ్రహ్మను ఒప్పుకోము, మాకు నేరుగా శివబాబాతోనే సంబంధము అని ఎప్పుడూ అనుకోరాదు. ప్రశ్న: ఎటువంటి పిల్లలపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది? జవాబు: ఎవరైతే మొదట ప్రతి విషయాన్ని స్వయం ఆచరణలో ఉంచి తర్వాత ఇతరులకు చెప్తారో వారిపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది. జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేక మందికి సేవ చేయాలి. అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది. స్వయం తాము చేయకుండా ఇతరులకు చెప్తే అలాంటి వారి మాటలు ఎవరు వింటారు? వారు పండితుని వలె అయిపోతారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను అడుగుతూ ఉన్నారు, పరమాత్మ ఆత్మలను అడుగుతున్నారు, మేం పరంపిత పరమాత్మని సన్ముఖంలో ఉన్నాము అని. బాబాకు తన స్వంత రథం లేదు అని నిశ్చయం ఉంది కదా. ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివసిస్తూ ఉన్నారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఇతని బ్రుకుటి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఆత్మ బ్రుకుటి మధ్యలో కూర్చుంటుంది కనుక తండ్రి కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నారు. బ్రహ్మ కూడా ఉన్నాడు, శివబాబా కూడా ఉన్నారు. ఈ బ్రహ్మ లేకుంటే శివబాబా కూడా ఉండరు. కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మేము శివబాబాను స్మృతి చేస్తాము, బ్రహ్మను చెయ్యము అని. అయితే శివబాబా ఎలా మాట్లాడతారు? శివబాబా పైన ఉన్నారు అని భావిస్తూ సదా స్మృతి చేస్తూనే వచ్చాము. ఇప్పుడు పిల్లలైన మీ అందరికీ ఇక్కడ మేము తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని తెలుసు. శివబాబా పైన ఉన్నారు అని భావించరు. భక్తి మార్గంలో చెప్పినట్లు శివబాబా పైన ఉన్నారు అని, వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుంది అని అనుకోరు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకునేవి. తండ్రి జ్ఞాన సాగరులు, నాలెడ్జ్ఫుల్ అని మీకు తెలుసు. అయితే జ్ఞానం ఎలా వినిపిస్తారు? బ్రహ్మ శరీరము ద్వారా వినిపిస్తారు. కొంతమంది మేం బ్రహ్మను అంగీకరించమని అంటారు, కానీ శివబాబా అంటున్నారు, నేను ఈ నోటి ద్వారానే నన్ను స్మృతి చేయండి అని మీకు చెప్తున్నాను. ఇది అర్థం చేసుకునే విషయం కదా. బ్రహ్మ కూడా స్వయంగా శివబాబాను స్మృతి చేయమని చెప్తున్నారు. నన్ను స్మృతి చేయమని బ్రహ్మ ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? ఇతని ద్వారానే నన్ను స్మృతి చెయ్యండి అని శివబాబా చెప్తున్నారు. ఈ మంత్రమును ఇతని నోటి ద్వారా మీకు ఇస్తున్నాను. బ్రహ్మ లేకుంటే నేను మంత్రం ఎలా ఇస్తాను? బ్రహ్మ లేకుంటే మీరు శివబాబాతో ఎలా కలుస్తారు? నా వద్ద ఎలా కూర్చుంటారు? మంచి మంచి మహారథులకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మాయ నా నుండి వారి ముఖమును ప్రక్కకు తిప్పేస్తుంది. మేం బ్రహ్మను ఒప్పుకోము, గౌరవించము అని అంటారు. అలాంటి వారి గతి ఏమవుతుంది? మాయ ఎంత శక్తిశాలి అంటే ఒక్కసారిగా ముఖమును తిప్పేస్తుంది. ఇప్పుడు మీ ముఖం శివబాబా మళ్ళీ చక్కగా చేశారు. మీరు నా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మరి బ్రహ్మదేమి లేదనే వారి గతి ఏమవుతుంది? దుర్గతి పాలవుతారు. ఓ గాడ్ ఫాదర్ అని మానవులు పిలుస్తారైతే గాడ్ ఫాదర్ వింటారా? ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారు, అక్కడ నుండి ముక్తిని ఇస్తారా? కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. ఎవరిలో వస్తారో వారినే మర్చిపోతే, విస్మరిస్తే వారినే మనాలి. మాయకు ఎంత బలం ఉంది అంటే నంబర్ 1 పైసాకు కొరగాని వారిగా చేస్తుంది. ఇటువంటి వారు కూడా కొన్ని సేవా కేంద్రాలలో ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని తండ్రి చెప్తున్నారు. బాబా వినిపించిన జ్ఞానమును ఇతరులకు వినిపిస్తూ కూడా ఉంటారు, కానీ పండితుని వలె అంటే చెప్పింది ఆచరించరు. బాబా పండితుని కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు మీరు తండ్రి స్మృతి ద్వారా విషయ సాగరమును దాటి క్షీర సాగరంలోకి వెళ్తున్నారు. భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు. పండితుడు ఇతరులకు రామనామం జపిస్తూ నది దాటమని చెప్తాడు, కానీ స్వయం దాటుకోలేక మునిగిపోయాడు. స్వయం వికారాలకు వశమవుతూ ఇతరులకు నిర్వికారులకు అవ్వమని కొంతమంది చెప్తూ ఉంటారు. అటువంటి వారి ప్రభావం ఏముంటుంది? ఇక్కడ కూడా చెప్పే వారి కంటే కొంతమంది వినేవారు తీవ్రంగా ముందుకెళ్తారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియం అనిపిస్తారు. పండితుడు అసత్యమని తెలిస్తే అతనిని ఎవరు ప్రేమిస్తారు? ప్రాక్టికల్గా బాబాను స్మృతి చేసే వారినే ప్రేమిస్తారు.
మంచి మంచి మహారథులను కూడా మాయం మింగేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. యుద్ధ సన్నాహాలు పూర్తి అవ్వనంత వరకు కర్మాతీత అవస్థ తయారవ్వదు. ఒకవైపు యుద్ధం కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, మరోవైపు కర్మాతీత స్థితి వస్తుంది. బాబాతో సంపూర్ణ సంబంధం ఉంటుంది. యుద్ధం పూర్తి అవుతుంది, బదిలీ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచం పరివర్తన అవ్వాలి అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ప్రపంచం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అని వారు భావిస్తారు. వినాశనం చాలా సమీపంలో ఉంది అని మీరు భావిస్తారు. మీరు తక్కువ మంది ఉన్నారు, వారు ఎక్కువ మంది ఉన్నారు. అందువలన మీరు చెప్పేది ఎవరు అంగీకరిస్తారు? మీ సంఖ్య ఎక్కువైనప్పుడు మీ యోగ బలము ద్వారా ఇతరులు ఆకర్షింపబడి వస్తారు. మీలోని వికారాల తుప్పు ఎంతగా తొలగిపోతుందో అంత బలం చేకూరుతూ వస్తుంది. తండ్రి అన్నీ తెలిసిన వారు అని కాదు, కానీ అందరి స్థితులు వారికి తెలుసు. తండ్రి పిల్లల స్థితిని తెలుసుకోలేరా? వారికి అంతా తెలుసు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి రాలేదు. చాలా కఠినమైన పెద్ద తప్పులు కూడా జరిగే అవకాశం ఉంది. మహారథుల ద్వారా కూడా జరుగుతాయి. సంభాషణలు, నడవడికలు మొదలైనవన్నీ ప్రసిద్ధమవుతాయి. ఇప్పుడు ఇంకా దైవీ నడవడికలు అలవర్చుకోవాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. కానీ మాయ ఎవ్వరిని వదిలిపెట్టదు. పత్తి ఆకు అంటే ముట్టుకుంటే ముడుచుకొని పోయే ఆకులాగా ముడుచుకొని పోతారు. 5 మెట్లు ఉన్నాయి కదా. దేహ అభిమానం వలన పైనుండి ఒక్కసారిగా క్రింద పడిపోతారు. క్రింద పడుతూనే చనిపోతారు. ఈ రోజులలో స్వయాన్ని చంపుకునేందుకు ఎన్నెన్నో ఉపాయాలు చేస్తున్నారు. 20 అంతస్తుల భవనం పైనుండి క్రిందకు దూకి ఒక్కసారిగా మరణిస్తున్నారు. ఆసుపత్రిలో చేరి దుఃఖపడకుండా చనిపోతున్నారు. కొంతమంది స్వయాన్ని కాల్చుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా రక్షిస్తే ఎంత బాధను దుఃఖమును అనుభవిస్తారు. కాలిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది అని శరీరాన్ని హత్య చేసుకుంటారు. జీవఘాతం చేసుకుంటే దుఃఖము నుండి విడుదల అవుతాము అని భావిస్తారు. ఆవేశం వస్తూనే ఇలా చేసేసుకుంటారు. చాలామంది హాస్పిటల్స్లో ఎంతో దుఃఖమును అనుభవిస్తున్నారు. వీరి దుఃఖం దూరం కాదు. దీనికి దీనికంటే వీరికి ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తే సమాప్తం అయిపోతారు అని డాక్టర్లు భావిస్తారు. అయితే అటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మహాపాపమని వారు భావిస్తారు. ఈ బాధ భరించడం కంటే శరీరాన్ని వదిలేయడం మంచిది అని ఆత్మ స్వయంగా చెప్తుంది. ఇప్పుడు శరీరాన్ని వదిలించేది ఎవరు? ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మనం ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామానికి వాపస్ వెళ్తాము అని. అలా వెళ్లేందుకు తండ్రిని స్మృతి చేయాలి అని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా ప్రపంచం పరివర్తన అవ్వాల్సినప్పుడు సంగమ యుగంలో వస్తారు. పిల్లలైన మిమ్మలను సర్వ దుఃఖాల నుండి విడిపించి నూతన పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. పావన ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, పతితులుగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన అని పిలుస్తారు. కానీ చీచీ ప్రపంచం నుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళమని మహాకాలుడిని పిలుస్తున్నామని భావించరు. బాబా తప్పకుండా వస్తారు. అందరూ చనిపోతేనే కదా శాంతి ఏర్పడుతుంది. శాంతి శాంతి అంటూ ఉంటారు. శాంతి అయితే శాంతిధామంలో ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉంటే శాంతి ఎలా ఏర్పడుతుంది? సత్యుగంలో అయితే సుఖ శాంతులు ఉండేవి. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే సమాప్తమై ఒకే ఒక ధర్మ స్థాపన జరుగుతుందో అప్పుడు సుఖ శాంతులు ఏర్పడతాయి. ఆహాకారాల తర్వాత మళ్ళీ జై జై ధ్వనులు వినిపిస్తాయి. పోను పోను మృత్యు బజారు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎలా చనిపోతారో, ఎలా బాంబులతో కూడా అగ్ని తగులుకుంటుందో చూస్తారు. పోను పోను అవన్నీ చూసి చాలామంది వినాశనం తప్పకుండా జరుగుతుంది అని అంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైనా మీకు తెలుసు. వినాశనమేమో తప్పకుండా జరుగుతుంది. ఆ తండ్రి ఒకే ధర్మమును స్థాపన చేయిస్తారు. రాజయోగం కూడా నేర్పిస్తూ ఉన్నారు. మిగిలిన అనేక ధర్మాలు సమాప్తం అయిపోతాయి. గీతలో ఇదంతా ఏమీ చూపించలేదు. మరి ఆ గీత చదివినందున ఫలితం ఏమి కలిగింది? ప్రళయం జరిగిపోయినట్లు చూపిస్తారు. భలే జలమయం అవుతుంది, కానీ పూర్తి ప్రపంచం జలమయం అవ్వదు. భారతదేశం అవినాశి పవిత్రమైన ఖండం.
అందులో కూడా ఆబూ పర్వతం అన్నింటికంటే పవిత్రమైన తీర్థస్థానం. అక్కడే తండ్రి వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు. దిల్వాడ మందిరం ఎంతో మంచి జ్ఞాపక చిహ్నం. చాలా అర్థసహితంగా ఉంది, కానీ ఎవరు కట్టించారు వారికి ఈ విషయాలు తెలియవు. అయినా అలా కట్టించారు అంటే వారు చాలా తెలివిగలవారు కదా. ద్వాపరయుగంలో తప్పకుండా చాలా తెలివిగలవారు ఉంటారు. కలియుగంలో అయితే తమో ప్రధానంగా ఉన్నారు. అన్ని మందిరాలలో ఇది చాలా ఉన్నతమైనది. ఇందులో మీరు కూర్చొని ఉన్నారు. మేము చైతన్యులము అని మీరు తెలుసుకున్నారు. అది మన జడ స్మృతి చిహ్నమే. ఇంకా కొంత సమయం వరకు ఈ మందిరాలు మొదలైనవన్నీ తయారవుతూ ఉంటాయి. ఆ తర్వాత అవి పడిపోయే సమయం వస్తుంది. మందిరాలు మొదలైనవన్నీ పాడై పడిపోయినప్పుడు హోల్సేల్గా మృత్యువు జరుగుతుంది. మహాభారత యుద్ధం అని గాయనం చేయబడింది కదా. అందులో అందరూ సమాప్తమైపోతారు. తండ్రి ఈ సంగం యుగంలోని వస్తారు అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. తండ్రికి రథం కావాలి కదా. ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడే అది చైతన్యమై కదులుతుంది. ఆత్మ శరీరాన్ని వదులుతూనే శరీరం జడమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. మీరు లక్ష్మీ నారాయణల వలె తయారవ్వాలి కనుక అటువంటి గుణాలు కూడా ఉండాలి కదా. పిల్లలైన మీకు ఈ ఆట గురించి తెలుసు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారైంది. ఈ ఆట రహస్యమంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి జ్ఞానపూర్ణులు, బీజ స్వరూపులు కదా. ఆ తండ్రి వచ్చి కల్పవృక్ష జ్ఞానమంతా ఇస్తున్నారు. ఈ వృక్షంలో ఏమేం జరుగుతుందో, ఇందులో మీరు ఎలాంటి పాత్రను ఎంతకాలం అభినయించారో అంత అర్థం చేస్తూ ఉన్నారు. అర్ధకల్పం దైవీ రాజ్యం, అర్ధకల్పం అసురీ రాజ్యం. మంచి మంచి పిల్లలలో మొత్తము జ్ఞానమంతా ఉంటుంది. తండ్రి తన సమానము టీచర్గా చేస్తున్నారు. టీచర్లు కూడా నంబర్ వారుగా ఉంటారు. కొంతమంది టీచర్లుగా తయారైన తర్వాత దిగజారిపోతారు. అనేక మందికి నేర్పించి స్వయం సమాప్తమైపోతారు. చిన్న చిన్న పిల్లలలో రకరకాల సంస్కారాలు ఉంటాయి. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సరిగ్గా జ్ఞానం అర్థం చేసుకోని వారు, నడవడికలు సరి చేసుకోలేని వారు అనేక మందికి దుఃఖమునిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. ఇది కూడా శాస్త్రాలలో చూపించారు. అసురులు వచ్చి రహస్యంగా కూర్చున్నారు. వెలుపలికి వెళ్ళి ద్రోహులుగా అయ్యి ఎంతో విసిగించారు, విఘ్నాలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఉన్నతాతి ఉన్నతులైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఎంతోమంది విఘ్న రూపులుగా అవుతారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు సుఖశాంతుల స్తంభాలు. మీరు చాలా రాయల్గా ఉంటారు. మీకంటే రాయల్గా ఉండేవారు ఈ సమయంలో ఎవ్వరు ఉండరు కనుక మీరు అనంతమైన తండ్రి పిల్లలు కదా. ఎంతో మధురంగా వ్యవహరించాలి. ఎవ్వరికి దుఃఖముని ఇవ్వరాదు, లేకుంటే చివరి సమయంలో వారే గుర్తుకొస్తారు. శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పిల్లలకు సూక్ష్మవతనంలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అందువలన మీరు కూడా అలా సూక్ష్మవతన వాసులుగా అవ్వండి. మూగి సైగలు అభ్యసించండి. అంటే భావనల భాషను చాలా తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఇలా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు శాంతి స్తంభాలుగా అవుతారు. మీకు నేర్పించేవారు తండ్రి. మీరు మళ్ళీ ఇతరులకు నేర్పించాలి. భక్తి మార్గము, శబ్ద మార్గం. ఇప్పుడు మీరు సైలెన్స్గా అవ్వాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చాలా రాయల్గా మధురంగా వ్యవహరించాలి. శాంతి సుఖములిచ్చే స్తంభాలుగా అయ్యేందుకు చాలా తక్కువగా మధురంగా మాట్లాడాలి. సైగల భాషను అభ్యసించాలి, శబ్దంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, స్వయంలో దైవీ నడవడికలను అలవర్చుకోవాలి. లజ్జావతి ఆకు ముట్టితే అంటే ముడుచుకునేటటువంటి ఆకుగా అవ్వరాదు. యుద్ధానికి ముందే కర్మాతీత స్థితిని చేరుకోవాలి. నిర్వికారులుగా ఈ నిర్వికారులుగా చేసే సేవ చేయాలి. వరదానము, పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా అందరినీ స్నేహ సూత్రంలో బంధించే మాస్టర్ స్నేహ సాగర్ భవ. ఎప్పుడైతే స్నేహ సాగరుడు మరియు స్నేహ సంపన్నమైన నదుల మేళా జరుగుతుందో అప్పుడు నది కూడా తండ్రి సమానం, మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది. అందువలన విశ్వంలోని ఆత్మలు స్నేహం యొక్క అనుభవం ద్వారా స్వతహాగా సమీపానికి వచ్చేస్తాయి.
పవిత్రమైన ప్రేమ లేక ఈశ్వర్య పరివారం యొక్క పాలన అయస్కాంతం వలె స్వతహాగానే ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది. ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్ళే సూత్రంలో దారంలో బంధిస్తుంది. స్లోగన్: సంకల్పము, మాట, సమయము, గుణాలు మరియు శక్తుల ఖజానాలను జమ చేసుకుంటే వీటి సహయోగం లభిస్తూ ఉంటుంది. అవ్యక్త ఇషారా: సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేసే సంతుష్ట మణిలుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఫరిస్తాగా కావడము అనగా సంతుష్టంగా ఉండడం, అందరినీ సంతుష్టం చేయడం. ఏదైనా జరగని, ఎవరైనా మిమ్మల్ని అవమానపరచని, మీ స్థితిని హెచ్చుతక్కువ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అన్నింటిలో మీరు సంతుష్టంగానే ఉండాలి. దాత పిల్లలు దాతలుగా అయినట్టయితే ఏ విషయంలోనూ అసంతుష్టత అనుభవం చేసుకోలేరు. ఓం శాంతి.